ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కాపుల చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. దాసరి నారాయణ్తో జగన్ భేటీ కావడంతో కాపు పాలిటిక్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. కాంగ్రెస్ టీడీపీలను కార్నర్ చేసేందుకు జగన్ వ్యూహం రచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. దాసరిని పార్టీలోకి తీసుకుని ఆ సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునేందుకు తీవ్రంగానే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు కీలక నేతగా ఉండి కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన దర్శకరత్న దాసరి నారాయణరావు కొంతకాలంగా రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. సినిమా ఫంక్షన్లలో తప్పితే పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. దాసరిని మళ్లీ తెలుగు రాజకీయ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. రాజకీయాల్లో ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఉన్నట్టుండి కలిస్తే దాని వెనుక చాలా మతలబు ఉంటుంది. దాసరి నారాయణరావు ఇంటికి వెళ్లి జగన్ ఆయన్ను కలవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పైకి మర్యాదపూర్వకం అని చెబుతున్నా వైసీపీ వ్యూహం మాత్రం టార్గెట్ కాపుగానే కనిపిస్తోంది. భవిష్యత్తులో కాపు సామాజిక వర్గానికి మరింత దగ్గరయ్యేందుకు ముందస్తు ప్రణాళికల్లో భాగంగానే జగన్ దాసరి నారాయణరావుతో భేటీ అయినట్లుగా తెలుస్తోంది. ఏపీలో కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు టీడీపీ, బీజేపీ మిత్రపక్షాలకు పవన్ కళ్యాణ్ అండగా ఉన్నారు. గత ఎన్నికల్లో ఆ కూటమికి పవన్ ప్లస్ పాయింట్ అయ్యాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి చిరు ఎలాగూ ఉన్నాడు. వచ్చే ఎన్నికల నాటికి వైసీపీకి ప్రజల మద్దతు పెరగాలంటే కాపు వంటి సామాజిక వర్గాల మద్దతు తప్పనిసరి. అసలే వైసీపీ అంటే రెడ్డి పార్టీ అనే ముద్ర ఉంది. దాసరి ఎంట్రీతో ఆ ముద్రను తొలగించే ప్రయత్నం కూడా చేయాలనుకుంటున్నారు జగన్. అందుకే స్వయంగా వెళ్లి దాసరిని పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరుతున్నట్లు దాసరి ప్రకటించకపోయినా జగన్పై ప్రశంసలు కురిపిస్తూ ఆ దిశగా సంకేతాలిచ్చారు. నాకు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న సంబంధ బాంధవ్యాలు మీ అందరికీ తెలుసు. మర్యాదపూర్వకంగా నన్ను కలవడం కోసం వచ్చాడు. ఆయన బాగా నాయకత్వ పట్టుదలతో ఎదుగుతున్నాడు. సో మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ పోరాటాలు చేస్తున్నాడు. కాపు ఓటు బ్యాంకు చేజారిపోతే భవిష్యత్తులో రాజకీయంగా ఏ పార్టీకైనా కష్టమే. అందుకే కాపు నాయకులకు పార్టీలు ప్రాధాన్యతిస్తున్నాయి. అధికార టీడీపీ కాపులను బీసీ జాబితాలోకి చేర్చే అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. కాపుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అందుకే ఎన్నికలకు చాలా వ్యవధి ఉన్న టార్గెట్ 2019 ఆపరేషన్ను ఇప్పటినుంచే అమలు చేస్తున్నారు జగన్. సినీ రంగానికి చెందిన చిరు, పవన్ కళ్యాణ్ కాంగ్రెస్, టీడీపీలకు మద్దతుగా నిలవడంతో దాసరిని తన వైపు తిప్పుకుంటున్నారు జగన్. ఇప్పటికే బొత్స, వంగవీటి రాధ, జ్యోతుల నెహ్రూ వంటి కాపు నేతలు వైసీపీలో ఉన్న పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఏపీలో అధికార పార్టీ తీరుపైన దాసరి సంతృప్తిగా ఉన్నట్లు లేరు. అందుకే జగన్ చేస్తున్న పోరాటాలకు ప్రశంసించిన దాసరి జగన్కు మద్దతు ప్రకటించారు. మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇవాళ పోరాటాలు చేస్తున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించాను, ఉంటుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే నా బ్లెస్సింగ్స్ కోసం వచ్చారు. నా బ్లెస్సింగ్స్ తప్పకుండా ఉంటాయని. చిరంజీవి కాంగ్రెస్లో చేరిన తర్వాత దాసరి కూడా పార్టీ వ్యవహారాలకు దూరంగానే ఉంటున్నారు. దాసరి లాంటి నేత వైసీపీలో చేరితే ఆ పార్టీకి కూడా కాస్త వెయిటేజ్ పెరుగుతుంది. రాజకీయ వ్యూహాలు కూడా ఫలిస్తాయి. అందుకే దాసరి జగన్ భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారింది.